వ్యవసాయంలో ఖర్చు సకాలంలో పనులు మరియు ఆ పనిలో నాణ్యత పెరగాలంటే రైతులకు యంత్రాలు తోడ్పడతాయి. ఇలా ఎప్పటికప్పుడు వచ్చే యంత్రాలపై అవగాహన పెంచుకుంటే రైతులకు సాగు మరింత సులభమవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో రైతులకు కావాల్సినటువంటి టెక్నాలజీ వివరాలను అందిస్తూ వ్యవసాయ పనిముట్లు యంత్రాలపై రైతు మార్గదర్శి అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు తెలంగాణ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావులు పాల్గొన్నారు. వ్యవసాయ పనిముట్లు మరియు యంత్రాల అవగాహన పెంచుకుంటేనే రైతులు లాభాల బాట పడతారని మంత్రి నిరంజన్ అంటున్నారు. ఒక సమాచార దర్శిని రైతు వ్యవసాయ పనిముట్లను యంత్రాలను వాడే విషయంలో మరింత అవగాహనను పెంపొందించడం కోసం ఉద్దేశించినటువంటి ఒక మార్గదర్శిని పుస్తక రూపంలో మన ముందుంచినటువంటి ఈ సంస్థ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ లింగంపల్లి కిషన్ రావు గారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. తప్పకుండా వ్యవసాయ శాఖ మంత్రిగా మా పరిధిలో ఉండేటువంటి కార్పొరేషన్ అది కాబట్టి దాన్ని బలోపేతం చేయడం కోసం వారితో వారి ఎండి గారితో ఓ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి నేను అవసరమైనటువంటి చర్యలన్నీ తీసుకొని బలోపేతం చేయడానికి నేను సహకరిస్తాను. పర్టికులర్గా పనిముట్లను వాడే విషయం, యంత్ర సామాగ్రిని వాడేటువంటి విషయంలో అందుబాటులో ఉండేటువంటి పనిముట్లను వినియోగించుకోవడం మూలంగా ఏ రకమైన ప్రయోజనాలు రైతాంగానికి ఉన్నాయి, వీటిని సబ్సిడీలలో పొందడానికి ఎట్లా అవకాశాలు ఉన్నాయి, ఒక పనిముట్టు ఆధారంగా రైతు తన ఉత్పాదకతను ఎట్లా పెంచుకోవచ్చు, పని గంటలను ఎట్లా తగ్గించవచ్చు, ఆర్థిక భారాన్ని ఎట్లా తగ్గించుకోవచ్చు, ఉత్పత్తిని ఎట్లా పెంచుకోవచ్చు ఇత్యాది విషయాల మీద అవగాహన కల్పించడానికి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సగటున జిల్లాకు 1000 మంది రైతులతో ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని వాళ్ళు తలపించినారు. కాబట్టి ఆ సమావేశాలు వీలైనంత త్వరగా రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే కంటే ముందే మొదలు పెడదాం. ఎన్ని జిల్లాలు వీలైతే అన్ని జిల్లాలు అయిపోతాయి. ఆ తర్వాత వాటిని కొనసాగిద్దాం. అందులో రైతు సమన్వయ సమితిలు కానీ, అగ్రో సెంటర్స్ కానీ, అక్కడక్కడ ఉండేటువంటి అభ్యుదయ రైతులు కానీ, ఔత్సాహికులైనటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి పెద్ద ఎత్తున ఇది విజయవంతమయ్యేటట్లు చూస్తే ఇది పర్కులేట్ అవుతుంది, డౌన్ పర్కులేట్ అయితే చాలా మంచిది, ఉపయోగపడుతుందని చెప్పి నేను నమ్ముతున్నా. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం మూలంగా వ్యవసాయ రంగంలో మనం సాధించదలిసినటువంటి ఫలితాలు, అధిక ఉత్పత్తులు, రైతుకు మేలు జరిగేటువంటిది ఇది ప్రధానంగా జరుగుతుంది. దానికోసం మనం కట్టుబడి ఉన్నాం. అది జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. వ్యవసాయంలో మనకు ఇప్పటికే అనేక రకాల మార్పులు వచ్చినాయి. ఒకవైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందే కొద్దీ విత్తనాలు కానీ, అదేవిధంగా వ్యవసాయం చేసే విధానం కానీ, వాడేటువంటి పనిముట్లలో కానీ ఆధునికత వచ్చేసింది. ఈ ఆధునికతను సద్వినియోగం చేసుకోవడం ద్వారానే రైతు తన యొక్క ఆదాయాన్ని పెంచుకొని ఖర్చును తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మన రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అత్యధిక శాతం ప్రజలు, ఇప్పటికీ దాదాపు 60% ప్రజలు వ్యవసాయ అనుబంధ రంగాలు లేదా వృత్తులలోనే జీవనోపాధిని వెతుక్కొని జీవించడం అనేటువంటిది ఒక జీవికగా మనకు కనిపిస్తుంటుంది. ఇది రియాలిటీ, ఇది యథార్థం, ఇది వాస్తవం. మీరు ఇతర ఎన్ని రకాల పరిశ్రమలు, ఎన్ని రకాల సాంకేతికత ఆధునికత వచ్చినా, ఐటీ విస్తరించినా, సేవా రంగాలు విస్తరించినా, పారిశ్రామిక రంగం విస్తరించినా, అంతిమంగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆహారపు అవసరాలు తీరాలంటే ఖచ్చితంగా ఈ రంగం బలోపేతమై ఉండాల్సిందే. ఈ రంగంలో ఉపాధిని వెతుక్కునేటువంటి వాళ్లకు స్థిర ఆదాయం రావాల్సిందే. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. వ్యవసాయ యాంత్రికీకరణలో ఎక్కువ మంది రైతులకు లబ్ధి జరిగేటట్లుగా ప్రణాళిక రూపొందించాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఉదాహరణకు ఒక హార్వెస్టర్ ఇస్తాం, దాంట్లో సబ్సిడీ ఒక 15 లక్షలు 12 లక్షలు ఎంత వస్తుంది. ఒక వ్యక్తికి 12-15 లక్షలు వచ్చే బదులు అంత విలువైనటువంటి అమౌంట్ ఒక 20-30 మంది రైతులకు సబ్సిడీ వచ్చేటట్లు రొటవేటర్లో, కల్టివేటర్లో, స్ప్రేయర్సో, స్ప్రింక్లర్సో, డ్రిప్పో ఇటువంటివి ఇవ్వడం మూలంగా ఎక్స్టెండెడ్ యాక్టివిటీ ఉంటుంది అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన. దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తాం. మాన్యువల్ సిస్టమ్ దాని మీద కూడా ఒక కార్యాచరణ చేస్తూ ఉన్నాం మేము ఎఫ్ఎం పక్షాన. మాన్యువల్ గతం, వర్తమానం, భవిష్యత్తు. ఆ గతం ఏ విధంగా వ్యవసాయంలో ఈ మాన్యువల్ సిస్టమ్ చేస్తే ఏ విధమైన లాభాలు ఉన్నాయి, ఏ విధమైన నష్టాలు జరిగినాయి, ఇవాళ వర్తమానంలో
భవిష్యత్తులో యంత్రాల వల్ల వ్యవసాయదారుడికి ఎంత లాభం జరుగుతుంది, ఒక యంత్రం ఉపయోగించే ఎంత కాలంలో ఒక ట్రాక్టరు ఎంత దున్నుతుంది, అదే మాన్యువల్ అయితే ఎంత ఖర్చు వస్తుంది. ఇవాళ ఉదాహరణకి హార్వెస్టర్ ఉంది. హార్వెస్టర్ మనము ఒక గంటలో ఒక ఎకరాన్ని పూర్తిగా కోసి మరి మనకు వడ్లను ఇంటికాడ వేసి రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేటువంటి సిస్టమ్ వచ్చింది. అదే ఒక ఎకరము రైతు మరి బంతి కొట్టుకొని కోసి కాపలా బండి అక్కడ ఉండి అక్కడ ఉన్న తర్వాత పాము గుట్టచ్చు, తేలు గుట్టచ్చు, వారం రోజుల్లో వర్షం పడవచ్చు, పంట నష్టం జరగచ్చు, పంటలో బాధ జరగచ్చు. ఆ బాధ నుంచి విముక్తి కావడం కోసము ఆ వారం రోజుల వ్యవధి కాలంలో ఇచ్చేటువంటి ఎంత, ఆ కోస్తే ఎంత, మెద ఏస్తే ఎంత, బంతి కొడితే ఎంత సమయము, ఇదంతా లెక్కేస్తే దాదాపు 4,000 నుంచి 5,000 రూపాయలు ఒక ఎకరాకు ఖర్చు వచ్చేటువంటి పరిస్థితి నుంచి 1,500, 1,200 నుంచి 1,500 హార్వెస్టర్తో ఇంట్లో వడ్లు పడేటువంటి పరిస్థితికి యాంత్రీకరణ ఎదిగింది. గ్రేడింగ్ మిషన్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే 2 లాభాలు ఉన్నాయి మన గ్రేడింగ్ మిషన్స్ వల్ల. ఇవాళ మనం చూస్తున్నాం, కూరగాయలు పండిస్తారు హైదరాబాద్ చుట్టుపక్కల రైతులు, మన వరంగల్ జిల్లా కానీ నిజామాబాద్ కానీ కూరగాయలు మనం పండిస్తాం. మనం పండించి మార్కెట్కి తీసుకెళ్తాం. మనం మార్కెట్కి తీసుకెళ్ళిన తర్వాత వాడు మధ్యన ఒక బ్రోకర్ ఉంటాడు, కొంటాడు. కొన్న వెంటనే వాడు గ్రేడింగ్ చేసుకుంటాడు. ఆ టమాటాలని మనం పండించిన కూరగాయలని గ్రేడింగ్ అవుతాయి. ఆ గ్రేడింగ్ అయిన తర్వాత ఇమ్మీడియట్లీ 3 రేట్ ఎక్కువ పెరుగుతుంది దానికి. అదే రైతు కనుక గ్రేడింగ్ చేసి మార్కెట్లోకి అది ఫుడ్ ప్రాసెస్లో కావచ్చు, మన కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, మన గ్రేడింగ్ చేసుకోగలిగితే రైతుకు నాణ్యమైనటువంటి ధర వస్తుంది. కాబట్టి ఇవాళ ప్రతి మార్కెట్ యార్డ్లో ఇవాళ ఆగ్రోస్ ద్వారా కానివ్వండి, మార్కెట్ యార్డ్లో కానివ్వండి, రైతుకు అందుబాటులోకి మరి గ్రేడింగ్ మిషన్స్ పంటల వారీగా వచ్చేటువంటి సిస్టమ్ ఆవశ్యకత ఎంతైనా ఉంది. సంవత్సరం చూస్తుంటే కూడా రైతులకు లేబర్ మీద పెట్టుబడి పెరగడము, తర్వాత టైంకి ఒకటేసారి అన్ని ఆపరేషన్స్ రావడంతోన అందరికి కూడా లేబర్ అందుబాటులో ఉండకపోవడంతోన ఈ వ్యవసాయ యంత్రాలపైన రైతులు చాలా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు టైంతో పాటు చాలా లేబర్ కూడా సేవ్ చేస్తున్న ఉద్దేశంతోన. అయితే ఈ అవసరం ఉన్నా కూడా మన గ్రామాల్లో చాలామంది రైతులకు వీటిపైన పూర్తి అవగాహన లేక, కొత్త యంత్రాలపైన అవగాహన లేక అవి ఏ విధంగా వాడుకోవాలి, తర్వాత ఎక్కడ లభ్యమవుతాయి కూడా తెలియకుండా చాలామంది ట్రెడిషనల్ పద్ధతులనే ఇంకా వ్యవసాయం చేస్తూ కూలి వాళ్ళ మీద, తర్వాత మిగతా ఇంప్లిమెంట్స్ పైన కూడా చాలా డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నారు. సో ఈ పుస్తకము తీసుకురావడం ఉద్దేశం ఏంటిదంటే రైతులకు ఈ యంత్రాలపైన అవగాహన కల్పించి, తర్వాత అవి ఎక్కడ లభ్యమవుతుంది, ఎంత కాస్ట్ లభ్యమవుతుంది, రేపు గవర్నమెంట్ స్కీమ్ ఉంటే ఆ స్కీమ్లో ఎంత కాస్ట్ ఉండొచ్చు, దాంట్లో ఎంత సబ్సిడీ వస్తుంది, ఇవన్నీ కూడా గ్రామాల్లో రైతులకు తెలియజేయని ఉద్దేశంతోన ఈ మార్గదర్శి పుస్తకము ప్రచురించబడుతూ చిన్న ప్రయత్నం మేము ఆగ్రోస్ తరఫు నుంచి చేశాము. ఈ పుస్తకంలో ముఖ్యంగా వ్యవసాయ పనులకు సంబంధించిన అన్ని రకాల యంత్రాలు, వివిధ పనులకు సంబంధించిన అన్ని రకాల యంత్రాలు, వాటి పనితీరు క్లుప్తంగా వివరించి ఫోటోలతో సహా వివరించడం జరిగింది. అంతేకాక ఈ యంత్రాలు తయారీ చేసే పరిశ్రమల అడ్రస్లు, చిరునామాలు, వాటి ఫోన్ నంబర్లు అన్నీ ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది.